कथंचित् भवति दृष्ट्यानकालः परिदेवितुम् इमं मुहूर्तं दुःखानां द्रक्ष्यस्यन्तम् अनिन्दिते। మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటి కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల అలలయే మనసుకు ఆశలే ఓవల ఆసుడే లాగితే చేర్చునా ఆవల కంటినే తడిపితే చూపదే ఈ కళ గుండెలో ముళ్ళని మార్చుపోదోటలా మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే చీకటే కమ్మినా వెలుగయ్యేవో కదే సుందర కాండ గురుగారు 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 అమ్మా అమ్మా గురుగారు లేరా? ఉన్నారండి. రాఘవయ్య, మా అమ్మాయి గురించి ఏమైనా విషయాలు తెలిసాయా? అవును గురుగారు, ఆ విషయం గురించి మాట్లాడదామనే వచ్చాను. కానీ కాస్త బాధాకరమైన విషయమే గురుగారు. ఏమిటయ్యా? అసలు ఎలా చెప్పాలో నాకు అర్థం కావట్లేదు గురుగారు. పర్వాలేదులే, చెప్పు రాఘవయ్య. నా కూతురు అల్లుణ్ణి హత్య చేసింది అనే విషయం కంటే ఇది బాధాకరమైన విషయం కాదు కదా. అంతటి దారుణమైన వార్త విన్నాక కూడా ఈ గుండె తట్టుకోగలిగిందంటే ఇంకా ఏ విషయమైనా విని తట్టుకోగలుగుతుంది రాఘవయ్య. చెప్పు చెప్పు. ఏం లేదు గురుగారు, మనం తానా ప్రెసిడెంట్ గారితో మాట్లాడినప్పుడు అక్కడ జయశ్రీ గారిని పెద్ద లాయర్ గారు ఉన్నారు, మన స్నేహాన్ని ఆవిడే రక్షించగలదు అని చెప్పారు కదా. అవును చెప్పారు. ఆయన వెళ్ళి ఆవిడతో మాట్లాడారట మన స్నేహ గురించి. కానీ ఎందుకో ఆవిడ కేసు టేకప్ చేయనంది. ఎందుకు చేయనంది? ఏమో తెలియదు గురుగారు. అసలు ఆవిడ ఏ కేసు ఒప్పుకోవడం లేదట. కానీ ఎవరైనా అమాయకులకి అన్యాయం జరిగింది అని తెలిస్తే మాత్రం ఆ కేసు టేకప్ చేసి వాళ్ళకి న్యాయం జరిగేలా చూస్తోందిట.
ఆ, కానీ మన స్నేహ విషయంలో ఆవిడ ఎందుకు వద్దంటోందో నాకు అర్థం కావట్లేదు సార్. రాఘవయ్య, ఇప్పుడేం చెయ్యాలి? ఉన్న ఒక్కదారి మూసుకుపోయిందే. ఆవిడ కేసు టేకప్ చేస్తుంది అని తెలియగానే నా కూతురు నా ఇంటికి వచ్చేసినంత సంతోషపడిపోయానే. కానీ ఇప్పుడు ఆవిడ కేసు టేకప్ చేయను అంటే మనం ఏం చేయాలి? ఏమండి? అంటే అంటే మన అమ్మాయి మనకి దక్కనట్టేనా? మన అమ్మాయిని కాపాడే వాళ్ళు ఎవరూ లేరా? నిరుత్సాహపడద్దమ్మా గురుగారు. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. మీరు మాట్లాడితే ఒప్పుకుంటుందేమో. నేను మాట్లాడినా తానా ప్రెసిడెంట్ గారు చెప్తేనే వినిపించుకోలేదే. నేను చెప్తే వినిపించుకుంటుందా? అసలు మాతో మాట్లాడుతుందా? ఎందుకు మాట్లాడదు గురుగారు? అసలు ఆయన మన స్నేహం గురించి సరిగ్గా చెప్పాడో లేదో ఒకసారి మీరు మాట్లాడితే మీ ఆవేదన అర్థం చేసుకుని ఆవిడ తప్పకుండా ఈ కేసు టేకప్ చేస్తుంది. ఉండండి, ఫోన్ నెంబర్ తెచ్చాను, ఒకసారి మాట్లాడండి. నేను డయల్ చేసి ఇస్తాను, మీరు మాట్లాడండి. మాట్లాడండి నాన్న. హలో, జయశ్రీ మేడం గారు ఉన్నారండి? నేనే మాట్లాడుతున్నాను, చెప్పండి. ఎవరు మీరు? నా పేరు భాస్కర్రావు అమ్మా, స్నేహ వాళ్ళ నాన్నని. మీరా? మీ అమ్మాయి కేసు కోసమే మీరు ఫోన్ చేస్తుంటే ఫోన్ పెట్టేయండి. అమ్మమ్మ, ఒక్క నిమిషం తల్లి, నేను చెప్పేది కొంచెం వినమ్మా. ఏం చెప్తారు? మా అమ్మాయి నిర్దోషి, కాపాడు అని చెప్తారు, అంతే కదా? అయినా ఈ కేసు టేకప్ చేయనని శర్మ గారికి ఆల్రెడీ చెప్పేనే. ఓ, ఆయన చెప్తే వినలేదని మళ్ళీ మీ చేత ఫోన్ చేస్తున్నారా? చూడండి, ఈ కేసు విషయంలో ఎవరు ఏం చెప్పినా నేను వినదలుచుకోలేదు. ఫోన్ పెట్టేయండి. ఏమండి అమ్మా, దయచేసి ఫోన్ పెట్టేద్దమ్మా. ఎలాగైనా ఒక నిమిషం ఓపిక పెట్టి వినమ్మా. నేను చెప్పేది పూర్తిగా వినండి. నా కూతురు నిజంగానే అమాయకురాలు. చిన్నప్పటి నుంచి నా కూతురికి ప్రేమాభిమానాలు ఎలా పంచాలో నేర్పించాను, కానీ హత్యలు చేయడం నేర్పించలేదమ్మా. అంటే మీ అమ్మాయి ఈ హత్య చేయలేదంటారా? ఈ హత్య చేయకుండానే తనే చేశానని కోర్టులో ఒప్పుకుందా? ఈ హత్య చేయకుండానే కోర్టు ఆమెకి మరణశిక్ష విధించిందా? కన్న కూతురు కాబట్టి మీ అమ్మాయి చేసింది తప్పని మీకు అనిపించట్లేదేమో గాని మీ అమ్మాయి చేసిన పనికి ఒక్కసారి కాదు 100 సార్లు మరణశిక్ష విధించాలి. మీ అమ్మాయి చేసిన పనికి ఒక్కసారి కాదు 100 సార్లు మరణశిక్ష విధించాలి. భారత స్త్రీకి, అందులోనూ మన తెలుగింటి ఆడపిల్లకి భర్తే సర్వస్వం, భర్తే ప్రాణం, భర్తే దైవం. ఆ భర్త ప్రాణాలే తీసి మాంగళ్యానికే మచ్చ తీసుకొచ్చింది మీ కూతురు. స్త్రీ జాతి పరువు మొత్తాన్ని గంగలో ముంచింది. చేసిన తప్పుకి మీ అమ్మాయికి సరైన శిక్షే పడింది. ఆ శిక్ష మిగతా వాళ్ళకి గుణపాఠం కావాలి. ఇలాంటి తప్పు మళ్ళీ ఎవరు చెయ్యకూడదు. అవునమ్మా, నువ్వు చెప్పింది బాగానే ఉందమ్మా. కట్టుకున్న భర్తనే చంపింది అంటే అటువంటి ఆడదాన్ని అసలు క్షమించకూడదు. కానీ నేనొక్క విషయం అడుగుతాను, సమాధానం చెప్తావా అమ్మా? భర్తే ప్రాణం, భర్తే సర్వస్వం అనుకునే స్త్రీకి
ఆ భర్త ప్రాణాలే తీసే పరిస్థితి వచ్చింది అంటే దాని వెనక ఎంత బలమైన కారణం ఉంటుందో ఒక్కసారి మనసు పెట్టి ఆలోచించమ్మా ప్లీజ్. ఏ ఆడదైనా కావాలని తన మాంగళ్యాన్ని తన చేతులతోనే తెంచేసుకుంటుందా అమ్మా? చెప్పమ్మా, నువ్వే చెప్పు. నేను నీ ఎంత తెలివైన వాడిని, లోక జ్ఞానం ఉన్నవాడిని కాకపోవచ్చమ్మా, కానీ అమ్మా నేను చెప్పిన దాని గురించి కొంచెం ఆలోచించమ్మా. భర్త ప్రాణాలు తీసింది అన్న అనుమానంతో నా కూతురు దుర్మార్గురాలు అనుకోవద్దమ్మా. మగవాడికి కూడా హాని తలపెట్టని నా కూతురు కట్టుకున్న భర్త ప్రాణాన్ని తీసిందని మీరు అనుకుంటే మీరు అనుకున్నట్టు ఖచ్చితంగా దాని వెనకేదో బలమైన కారణం ఉండే ఉంటుంది. నా మాట విని ఒక్కసారి నా కూతుర్ని కలుసుకోండి ప్లీజ్. తను అసలు హత్య చేసుంటే ఎందుకు చేయాల్సి వచ్చిందో కారణం తెలుసుకోండి అమ్మా. నిజంగా నా కూతురే గనక తప్పు చేసింది అని మీకు అనిపిస్తే మీ చేతులతోనే దాని గొంతు పిసికి చంపేయండి. లేదంటే అమ్మా నా కూతుర్ని కాపాడమ్మా, దయచేసి కాపాడు. నీ మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నావమ్మా, నువ్వు తప్పించి మాకు వేరే దిక్కు లేదు. నీ కన్న తల్లి ఆవేదనని నువ్వు అర్థం చేసుకోమ్మా. నీ కన్న తల్లి నా స్థానంలో ఉండి వేడుకుంటుందనుకోమ్మా. అమాయకులకు అన్యాయం జరుగుతుంటే నువ్వు చూసి భరించలేవు, వాళ్ళని ఆదుకుంటావని నీ గురించి చాలా గొప్పగా చెప్పారమ్మా. అమాయకురాలైన నా బిడ్డని నువ్వు కాపాడు తల్లి. ఈ కన్న తల్లి కడుపు తీపి అర్థం చేసుకోమ్మా. నాకు ఫోన్ చేసిన ప్రతిసారి అత్త మామలు మంచివారు కాదని, భర్త వల్ల ఇబ్బందులు ఉన్నాయని చెప్తూ ఉండేది. మామూలుగా ప్రతి ఇంట్లో ఉన్న సమస్యలే అనుకున్నాను, కానీ అవి ఇంతవరకు దారి తీస్తాయని ముందే ఊహించుంటే పరిస్థితి ఇంతవరకు రాకుండా ముందే జాగ్రత్త పడుండేవాళ్ళం. కానీ పరిస్థితి ఇప్పుడు మా చెయ్యి దాటిపోయిందమ్మా. మీరు తప్పించి మా చెల్లెల్ని కాపాడగలిగే వాళ్ళు ఎవ్వరూ లేరమ్మా. మా చెల్లెల్ని కాపాడి పుణ్యం కట్టుకోండి అమ్మా, పుణ్యం కట్టుకోండి. నా చిట్టి చెల్లి నిజంగా నిరపరాధి. తనను ఎలా అయినా కాపాడండి ప్లీజ్. జీవితాంతం మేమందరం మీకు రుణపడి ఉంటాం. మేము చెప్పాల్సిందంతా చెప్పాం. ఏ నిర్ణయం తీసుకుంటారో మీ ఇష్టం, కానీ నిర్ణయం తీసుకునే ముందు ఒక్క విషయం మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ అమెరికాలోని కోర్టు మరణశిక్ష విధించింది నా కూతురు ఒక్కదానికి మాత్రమే కాదు, మా కుటుంబం మొత్తానికి. నా కూతురు ప్రాణాలు పోయాయన్న మరుక్షణం మా కుటుంబంలో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలరమ్మా.
ఇంకా ఏంటి ఆలోచిస్తున్నావు? వాళ్ళ ఆవేదన విన్నాక కూడా నీ మనసు కరగలేదా? నేరం మోపబడినంత మాత్రాన నేరస్తుడు కాడని ఎప్పుడు నువ్వు చెప్తుంటావు కదా. మరి ఈ అమ్మాయి విషయంలో మాత్రం ఎందుకలా ఆలోచించడం లేదు? అందరికీ అమాయకురాల్లా కనిపించే ఆ అమ్మాయి నీకు మాత్రం నేరస్తురాల్లా కనిపిస్తోందా? అయినా 100 మంది దోషులు తప్పించుకున్నా పర్వాలేదు గాని ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదని మీ లాయర్లు చెప్తుంటారు కదా. ఒకవేళ ఆ అమ్మాయి నిర్దోషి అయితే, నిజంగా శిక్ష అనుభవిస్తే ఆ పాపం నీకే చుట్టుకుంటుంది. నా మాట విని ఒక్కసారి వెళ్ళి ఆ అమ్మాయిని కలు. అసలేం జరిగిందో తెలుసుకో. ఆ అమ్మాయి నిర్దోషి అనిపిస్తే అప్పుడు ఆ కేసు టేకప్ చేయి. అమ్మమ్మా, అమ్మమ్మా, అక్క, అమ్మమ్మ ఇక్కడ కనిపించట్లేదు. అమ్మమ్మ గుడికెళ్ళింది. ఏం లేదక్కా, అమ్మమ్మ ఎలా ఉందో చూసిరమ్మని అమ్మ పంపించింది. అమ్మమ్మ ఒక్కదాన్నే గుడికెందుకు పంపించావక్కా? నువ్వు కూడా తోడుగా వెళ్ళుండాల్సింది కదా. నేను వెళ్దామనే అనుకున్నాను, కాని నేను కూడా వచ్చేస్తే ఇంటి దగ్గర ఎవరూ ఉండరని నన్ను రావద్దంది. కొద్దిసేపట్లో వచ్చేస్తుందిలే. పాపం అక్క, అమ్మమ్మని తాతయ్యని చూస్తుంటే చాలా బాధగా ఉంది. పిన్ని జీవితం బావుంటుంది కదా అని ఉన్న ఇల్లు కూడా అమ్మి అమెరికా సంబంధం చేస్తే చివరికి ఎలా తయారైందో చూడు. ఇన్నాళ్ళు అక్కడ పిన్ని సంతోషంగా ఉందనుకున్నాం గాని నిజానికి సంతోషంగా లేదక్క. ఎన్నో బాధల్ని భరిస్తూ వచ్చింది. చివరికి ఆ బాధల్ని భరించలేక సహనం నశించి బాబాయిని చంపేసుంటుంది. అయినా బాబాయిని గాని వాళ్ళ అమ్మా నాన్నల్ని చూస్తే ఎంతో మంచిగా కనిపిస్తారు. పిన్ని నన్ను బాధలు పెట్టారంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నానక్క. పైకి మంచిగా కనిపించే వాళ్లంతా మంచివాళ్లు కారు, చెడుగా కనిపించినంత మాత్రాన చెడ్డవాళ్లు కారు. అయినా తప్పంతా అమ్మమ్మ తాతయ్యలదే. వాళ్ళొచ్చి కొంచెం మంచిగా మాట్లాడేసరికి వాళ్ళెలాంటి వాళ్లో కనుక్కోకుండా నిజంగా మంచివాళ్లనుకొని పెళ్లి జరిపించి పిన్నిని వాళ్లతో పంపించేశారు. అమెరికా సంబంధం చేస్తే కూతురు సుఖపడుతుందనుకున్నారే గాని చివరికి ఏమైంది? కనీసం ఆఖరి చూపులు చూస్తామో లేదోనన్న నమ్మకం కూడా లేదు. చేసుకోబోయేవాడు అమెరికాలో ఉన్నాడా, ఆస్ట్రేలియాలో ఉన్నాడా అన్నది ముఖ్యం కాదు. మన మనసులో ఉన్నాడా లేదా అన్నదే ముఖ్యం. కనీసం అతని మనసులోనైనా మనకింత స్థానం ఉండాలి. అప్పుడు పూరి గుడిసెలోనైనా సంతోషంగా ఉండొచ్చు. అనవసరంగా అమెరికా సంబంధం అని మోజుపడ్డారు గాని పిన్నిని శ్రీరామ్ ఇష్టపడుతున్నాడు కదా. శ్రీరామ్తో పెళ్లి జరిపించుంటే ఇక్కడే సంతోషంగా ఉండుండేది కదా. అప్పుడు ఈ సమస్యలన్నీ వచ్చుండేవి కావు. అందరూ ఇంతలా బాధపడాల్సిన అవసరం వచ్చుండేది కాదు. అక్కా, నువ్వు ఏ ఉద్దేశంతో ఇలా మాట్లాడుతున్నావో నాకు అర్థం అవుతోంది. శ్రీరామ్ని పెళ్లి చేసుకుని ఉండుంటే పిన్ని సంతోషంగా ఉండేదో లేదో తెలీదు గాని నువ్వు ఇష్టపడ్డ రాజేష్ని పెళ్లి చేసుకోలేకపోయానని నువ్వు బాధపడుతున్నావని చెప్తున్నావు కదూ. స్వప్న, నువ్వనుకుంటున్నట్టు నేనేం ఆ ఉద్దేశంతో అనలేదు. నువ్వు ఏ ఉద్దేశంతో అన్నావో అర్థం చేసుకోలేనంత చిన్నపిల్లని కాను. నీ మనస్తత్వం అర్థం కానంత అమాయకురాల్ని కాను. పెద్దవాళ్ళు ఏం చేసినా మన మంచి కోరే చేస్తారక్క. కానీ ఒక్కోసారి మన తలరాత బాగోలేనప్పుడు ఇలా చెడు జరుగుతుంది. అయినా ప్రేమించి పెళ్లి చేసుకున్న వాళ్ళందరూ సంతోషంగా ఉన్నారనుకోవడం పొరపాటక్క. పెళ్లి చేసుకున్న తర్వాత కానీ అసలు స్వరూపం బయటపడదు. ఎవరో ఎందుకు, నువ్వు ప్రేమించిన రాజేష్ని తీసుకో. రాజేష్ నిన్ను ప్రేమిస్తున్నాడని నమ్మి పెళ్లి చేసుకునుండుంటే ఏదో ఒక రోజు వాడి నిజస్వరూపం బయటపడి పిన్ని బాబాయిని పొడిచి చంపేసినట్టు నువ్వు వాణ్ణి చంపేసుండేదానివి. ఏంటే ఎప్పుడు చూసినా రాజేష్ని ఆడిపోసుకుంటావు? రాజేష్ గురించి నీకేం తెలుసు?
అసలు ఇదంతా నీ వల్లే జరిగింది. రాజేష్ గురించి ఇంట్లో వాళ్ళకి చెడుగా చెప్పి మా పెళ్లి జరగకపోవడానికి నువ్వే కారణమయ్యా. మనసున కోర్కెలు ఎల్లలు దాటితే సుందర కాండలే, మమతల మాటున వంచన చేరితే సుందర కాండలే, చీకటే